హాయ్ హలో. సండే మార్నింగ్ అయితే మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసామనే చెప్పుకోవాలి. బోబా టీ అయితే చేసాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇక మా పాప అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఒక 3-4 డేస్ నుంచి. ఇక చేద్దాం అనిపించి సండే మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయకుండా ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని పక్కకు పెట్టేశాను. అందులోనే చాక్లెట్ పౌడరు ఇంకా షుగర్ పౌడరు కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేశాను. చెప్పాలంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక బాల్స్ని అంతా వేడి నీటిలో వేసి ఉడికించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ నీటి నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ బాల్స్ని అన్నిటినీ. ఇక తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్లో చిన్న గిన్నెలో పెట్టాను, అది సరిపోలేదు. తర్వాత మార్చి పెద్ద గిన్నెలో పెట్టాను. ఇక మళ్ళీ ఒక ప్లేట్లో ఒక గిన్నెలోకి ఈ కాఫీ పౌడరు షుగరు వేసి వీటిని ఇలా వేసి వేపుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో కాఫీ పౌడరు షుగరు మిక్స్ చేసేసుకొని ఈ బోబాస్ వేసుకొని ఈ కాఫీ పొడి వేసుకొని కాఫీ మిక్స్ వేసుకొని కూల్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అదే అండి బోబా టీ. ఇంత పెద్ద ప్రాసెస్లో ఎలాగైతే ఏమి కుదరడం మాత్రం బాగా కుదిరింది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా టిఫిన్ ఏం చేసుకోకుండా మా పిల్లలకి అందరికీ ఈ బోబా టీనే ఇచ్చేసాను. ఇక ఈవినింగ్ 3 నుంచి అలా మేమైతే స్నానాలు చేసి మా తోడికోడలి ఇంటికి అయితే బయలుదేరాము. అదే ఊర్లోనే కాబట్టి 3 గంటలకల్లా బయలుదేరినాము. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్కు డిన్నరు ప్రిపేర్ చేసుకున్నాము అందరం కలిసి. అందరం స్నానాలు చేసి అయితే మేము 3 గంటలకు అలా బయలుదేరాము. ఇంకా వెళ్ళినప్పటి నుంచి జొన్న రొట్టెలు చేయడం మొదలుపెట్టాము. చాలానే జొన్న రొట్టెలు చేసాము. మా తోడికోడలు ఇంకా మా అక్క చాలా బాగా చేస్తుంది జొన్న రొట్టెలు అయితే చేసింది. నేను అక్కడ ఉండి ఆ రొట్టెలు కాలుస్తూ నేనున్నాను. ఇక జొన్న రొట్టెలు చేసిన తర్వాత కర్రీస్ చేసాము. వైట్ రైస్, జొన్న రొట్టెలు ఇంకా కర్రీస్ అయితే టీ పెట్టుకొని తాగాము. ఇంకా తర్వాత కర్రీస్ అయితే ఎండు చేపలు ఫ్రై చేశాను నేను. ఇంకా తర్వాత లివర్ ఫ్రై చేశాను. లివర్ ఫ్రై అయితే టైం లేదు ఎక్కువ, అందుకు సింపుల్గా కారము, ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో బాగా ఉడికించిన తర్వాత ఆయిల్ వాటర్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసి లాస్ట్లో ఫ్రై చేసి దించేసాను అంతే. ఇంకా తర్వాత మళ్ళీ నాటు చికెన్ అయితే చేశాను.